నమస్తే, నేను మీ బిఎస్. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే 10 ఏళ్లు పార్టీ జెండా మోసినోళ్లకు కరివేపాకు, నిన్నగాక మొన్న వేరే పార్టీల నుంచి జంప్ అయినోళ్లకు చికెన్ బిర్యానీ అన్నట్లుంది. అదే మనం చెప్పుకుంటాంగా, అయినోళ్లకు ఆకుల్లో కానోళ్లకు కంచాల్లో, ఆ స్టైల్ అన్నమాట. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళను అధిష్టానం లైట్ తీసుకుండడంతో ఇప్పుడు సీనియర్లంతా ఒక్కసారిగా తిరుగుబాటు బావుట ఎగరేశారు. దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు అని చాలా పెద్ద టాక్ నడుస్తుంది. సరే, అది వేరే విషయం. అసలు హస్తం పార్టీలో ఈ వలసల వర్సెస్ సీనియర్ల ఎపిసోడ్ ఎంత రసవత్తంగా మారుతుందో చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి జగిత్యాల గడ్డ మీద 4 దశాబ్దాలుగా కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గురించి. కేసీఆర్తో డి అంటే డి అని కొట్లాడిన ఈ సీనియర్ లీడర్కు ఇప్పుడు సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. నిన్న మొన్నటి వరకు ఎవరి మీదైతే పోరాడాడో వాళ్ళే ఇప్పుడు పార్టీలోకి వచ్చి లోకల్గా పెత్తనం చెలాయిస్తుంటే ఆయన ఎలా భరిస్తారు? నాకంటే వలసొచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక రేవంత్ సర్కార్ మీద పోరాటమే అంటూ ఏకంగా 42 ఏళ్ల ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజీనామా చేశారు. ఇది కాంగ్రెస్కు మామూలు ఎదురు దెబ్బ కాదు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి స్టైలే వేరు. ఆయన కోపం ఎవరి మీద అంటే వలసొచ్చిన వాళ్ళ మీద. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి లాఠీ దెబ్బలు తిన్నది మేము. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తారా అని ఓపెన్ గానే కడిగేస్తున్నారు. మనసులో టీడీపీ నుంచి అని కూడా అనుకొని ఉంటారు, బట్ బయటికి చెప్పలేదు. రైట్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు ఊపిరిపోసిన తనకు మంత్రి పదవి ఇవ్వాలనేది ఆయన ప్రధాన డిమాండ్. కానీ మరి అధిష్టానం ఎంచక్క సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అని ఒక క్యాబినెట్ ర్యాంక్ ప్యాకేజ్ ఇచ్చి ఏడుస్తున్న పిల్లాడి చేతిలో ఆట బొమ్మ పెట్టినట్లు సెటిల్ చేయాలని చూశారు. కానీ ఆయన ఆ బొమ్మ తీసుకున్నాడో లేదో కానీ మైక్ దొరికితే చాలు వలస నేతల మీద ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నాడు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఈయన వాయిస్ మరింత పెరిగింది. ఇక నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపుల బలమైన నేత దివంగత డిఎస్ గారి పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ది మరో వ్యథ. మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ గా పనిచేసిన ఈయన 2021లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి వస్తే సొంత ఇంట్లోనే చుట్టల్లా మిగిలిపోయారు. గత ఎన్నికల్లో అర్బన్ టికెట్ దక్కలేదు, పదవుల్లో గుర్తింపు లేదు. 2 రోజుల క్రితం ఏప్రిల్ 3న రాజీనామా వార్తలపై ఆయన స్పందిస్తూ నేను ఇప్పుడే రాజీనామా అయితే చేయట్లేదు అని ఒక కవరింగ్ అయితే ఇచ్చారు. కానీ ఆయన మాటల్లో అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే రాజీనామా లేఖ టైప్ చేసి జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. జస్ట్ సైన్ చేయడమే బ్యాలెన్స్ అన్నట్లుంది నిజామాబాద్ టాక్. మొత్తం మీద చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారుకు బీఆర్ఎస్ బీజేపీల కంటే సొంత పార్టీ సీనియర్ల నుంచే ఎక్కువ అపోజిషన్ వస్తున్నట్లుంది. ఇలాగే సీనియర్లను వదిలేస్తే రేపు ఎన్నికల నాటి కాంగ్రెస్లో మిగిలేది వలస పక్షులే తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు కాదు. మరి ఈ అసమ్మతి రాగాన్ని హైకమాండ్ ఎలా కూల్ చేస్తుందో, ఎవరికి ఏ పదవులు ఇచ్చి బుజ్జగిస్తుందో వేచి చూడాలి. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.